लास्ट डे इन स्विट्जरलैंड। ये प्लान ठीक है या अभी भाग चलें? My hands are freezing. Me, Namaste Traveler. Last day in Switzerland. Yes. Welcome back to my YouTube channel. ఈ వీడియోని చివరి వరకు చూస్తారు అని ఆశిస్తూ Me, Namaste Traveler. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ నిద్ర లేచి కళ్ళు తెరిచి చూడగానే మీరు వేరే కంట్రీలో ఉన్నారు. ఆ ఫీలింగ్ ఎలాగో ఉంటుంది కదా. ఫాస్ట్గా రెడీ అయిపోయి మౌంట్ పిలాటిస్ అనే ప్లేస్కి వెళ్తున్నాను ఈరోజు. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అండ్ ఇలాంటివన్నీ వెళ్ళి మంచిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి అంటే టైం పడుతుంది. సో అందుకని ఇక్కడే తినేసి మంచిగా స్టార్ట్ అవుదాము అని చెప్పి ఇక్కడే కానిస్తున్నాను. మౌంట్ పిలాటిస్ స్విట్జర్లాండ్స్ వన్ ఆఫ్ ది ఐకానిక్ పీక్స్ అనమాట. లూసన్ నుంచి మౌంట్ పిలాటిస్కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో గోల్డెన్ రూట్, ఒకటేమో డ్రాగన్ రూట్. నేను ఏప్రిల్లో వెళ్ళాను కాబట్టి నాకు ఒకటే ఆప్షన్ డ్రాగన్ రూట్. ఇక్కడ నుంచి క్వీన్స్కి ఒక బస్ తీసుకోవాలి. బస్ తీసుకొని అక్కడ నుంచి కేబుల్ కార్స్ 2 మారాలి అండ్ దెన్ లాస్ట్లో ఒక ఎయిర్ లిఫ్ట్ ఉంటుంది. గోల్డెన్ రూట్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను అండ్ ఏది బెస్టో కూడా నేను లాస్ట్లో చెప్తాను అనమాట. సో లెట్స్ గెట్ ద బస్ టు క్వీన్స్. నవ్వకండి, నా ఫస్ట్ బస్సే ఆపోజిట్ బస్ తీసేసుకున్నాను నేను. మళ్ళీ మారాలి ఆపోజిట్ రోడ్కి వెళ్ళి. లెట్స్ గో. ఈసారి సరిగ్గా చూసుకొని ఎక్కాను అనమాట. కరెక్ట్ బస్ ఎక్కాను. డెస్టినేషన్కి కరెక్ట్గా రీచ్ అయ్యాను నేను. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కేబుల్ కారే ఎక్కాలి మనం ఇప్పుడు. అండ్ టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ రైడ్, కానీ నా దగ్గర ఇంటర్రైల్ పాస్ ఉంది కాబట్టి దాని నుంచి 50% ఆఫ్ వచ్చింది. ఏ కలుసుకోవాలి మూవీలో లాగా స్టక్ అవ్వకుండా ఉంటే చాలా. అసలు ఒక్కదాన్ని ఉన్నాను కేబుల్ కార్లో. వ్యూ ఎంత బాగుందో కదా. పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ ఇంకా బాగుంటాయి అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చాం మనం పైకి. ఐ థింక్ మనం ఆ మౌంటైన్ మీదకి వెళ్తున్నామని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. ఒక 60-70 ఏళ్ళు ఉంటాయేమో ముసలోళ్ళకి. వాళ్ళు ట్రెక్కింగ్ హైకింగ్లు చేస్తున్నారు. మన ఫస్ట్ స్టాప్ క్వీన్స్ ట్రెక్ వచ్చేసింది. లెట్స్ గెట్ డౌన్. ఏముందో చూద్దాం ఈడ. It's raining, which I don't want. Okay, ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. Me vlogging, I never thought I will do. So basically, if we are not taking the cable car, if you're just hiking, Pilatus is going to take 3 hours 40 minutes from here. I mean, seriously? I can never do that. Looks like there is a playground. Let's go. Is it raining or is it because of the trees? I don't know. Wait. It is not rain. It's snowing. Wow. ఏం రా బుడ్డోడా, ఏం కావాలి, నాకేసి చూస్తున్నావు. ఇక్కడ కార్లో కూడా రావచ్చు అనమాట. అదే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వస్తే ఎంత బాగుండేదో కదా. బార్బిక్యూ చేసుకుంటూ ఫుల్ చిల్ అవుతూ గేమ్స్ ఆడుకుంటూ గోల చేస్తూ. ఆల్రైట్, ఇట్స్ స్నాక్ టైం.
ఎక్కడికి వెళ్ళినా ఆ మౌంటైనే అనిపిస్తుంది కాబట్టి అక్కడికే వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. పాప వచ్చిన దారి మర్చిపోయింది అయ్యో. ఇంకొక కేబుల్ కార్ తీసుకొని పైకి వెళ్ళాలి. లెట్స్ గో. Here we go again. మరి కొంచెం సేపట్లో మన సెకండ్ స్టాప్ రాబోతుందన్నమాట. వచ్చేసింది. ఇలాంటప్పుడు మన టికెట్ పోతే ఎలా ఉంటుందంటారు? పోలేదులే. నేను మీకు గోల్డెన్ రూట్ గురించి చెప్పాను కదా. గోల్డెన్ రూట్ అయితే అక్కడ లేక్ ఉంటుందన్నమాట. లేక్ నుంచి బోట్ రైడ్ తీసుకొని ఆల్పచినో ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్, బట్ అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి యూ విల్ హ్యావ్ అ కాగ్ వీల్ ట్రైన్ ఎక్కి అగైన్ 2 చేంజ్ అవ్వాలనుకుంటాను, ఐ గెస్ సో. అండ్ దెన్ రిటర్న్లో కావాలనుకుంటే నేను ఫాలో అయిన రూట్ని మీరు సిమిలర్ డ్రాగన్ రూట్, కేబుల్ కార్స్ చేంజ్ అయ్యి రావచ్చు. ఇది బెస్ట్ రూట్ అనమాట. వెళ్ళేటప్పుడు ఒకలాగా వచ్చేటప్పుడు ఒకలాగా చేస్తే ఇట్ విల్ బి మెమరబుల్. సో చాయిస్ ఇస్ యువర్స్. నేను చెప్పొచ్చేది ఏంటంటే కొన్నిసార్లు కాదు అన్నిసార్లు మీరు ఎంత ట్రై చేసినా మీరు చూసే వ్యూకి మీరు తీసే ఫొటోస్ వీడియోస్తో న్యాయం చేయలేరు. నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. లైక్ ఆ వెదర్ అసలు అంతా చాలా పర్ఫెక్ట్గా ఉందనిపించింది. దెర్ ఈజ్ అనదర్ వన్. ఆల్రెడీ ఇన్ని కేబుల్ కార్స్ చేంజ్ అయ్యాయి కదా, ఇంతేనేమో వ్యూ ఇంతవరకే అనుకున్నాను. బట్ ఇది ట్రై చేద్దామని ఇక్కడ వర్క్ అయింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. బట్ ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. బట్ ఇదైతే యాక్సెస్ అయింది. లెట్స్ సీ. ఇప్పుడే రియలైజ్ అయ్యాను మనం ఇంకా పైకి వెళ్తున్నాం. ఇప్పుడే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, దీన్ని గండోలా రైడ్ అంటారంట. బట్ వావ్, ఇది స్లోగా వెళ్తుంటే అసలు వ్యూస్ అయితే ఐ కుడెంట్ క్యాప్చర్. ఐమ్ సారీ, ఐ కుడెంట్ క్యాప్చర్. This is the end point. Let's see the views. Wow, we are on top of Mount Pilatus, almost 7,000 kilometers from sea level. Wow. Oh my god, these views. Look at the view. My hands are freezing. ఓవర్ ఎగ్జాగరేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ ఉమెన్ ఆన్ ద ఎర్త్ రైట్ నౌ. ప్రతిసారి మనం ఫీల్ అయిందంతా చెప్పలేము. కొన్నిసార్లు వీ జస్ట్ హ్యావ్ టు ఫీల్ అండ్ దెన్ లివ్ ఇట్. సో యా, ఇట్ వాజ్ దాట్ కైండ్ ఆఫ్ డే ఫర్ మీ. అండ్ ఆకలిస్తుంది, లెట్స్ గో ఈట్ సంథింగ్. ఐ నో వాళ్ళు ఆస్తి అడుగుతారు ఇప్పుడు, బట్ కెన్ ఐ హ్యావ్ హాట్ నూడిల్స్? Yeah, sure. Which one? ద స్పైసీ వన్. Spicy. We have vegetable, pork, వెజ్. or vegetable. Sure. Anything else? దట్స్ ఆల్. Okay. థ్యాంక్ యూ. Ist alles, oder? ఓకే, థ్యాంక్ యూ.
ఇలాంటి వ్యూ ముందు కూర్చొని కప్ నూడిల్స్ తిన్నా కూడా ఒక 5 స్టార్ మీల్లా ఉంటుంది. నా ఫీలింగ్ అదే అనమాట. ప్రో టిప్ ఏంటంటే, మీరు పిలాటెస్కి వచ్చారంటే పక్కా లూసన్లోనే ఉంటారు మ్యాక్సిమం. అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకోండి పైకి వచ్చేటప్పుడు. పైకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి స్కై రాకెటింగ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో దట్స్ వన్ ఆఫ్ మై సజెషన్. మధ్యలో ఒక లేక్, చుట్టంతా ఇల్లులు, మంచుతో కప్పబడిన మౌంటైన్స్ అండ్ ఆ చిన్నగా గండోలా రైడ్ బయటికి ఇలా వెళ్తుంది. ఇవన్నీ 360 డిగ్రీస్లో కనిపిస్తుంటే ఏమంటారు కదా, ఐ ఫీస్ట్ లాగా అనిపించింది నాకు. టెర్రస్ మీద ఉన్న మంచుని క్లియర్ చేస్తున్నారు. క్లీనింగ్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఏమి చేయగలం చెప్పండి. ఇక్కడ డ్రాగన్ పాత్ అని ఒకటి ఉంది, అది క్లోజ్ అయింది. మీరు వింటర్లో వస్తే పక్కా విజిట్ చేయండి. గోయింగ్ టు బి అడ్వెంచరస్. ఎక్కడ చూసినా డ్రాగన్స్ ఎందుకు, ఏంటి, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ మౌంట్ పిలాటస్ అండ్ డ్రాగన్? ఇట్స్ అ స్టోరీ టైమ్. సెంచురీస్ బ్యాక్ ఇక్కడ డ్రాగన్స్ ఉండేవంట ఈ మౌంటైన్ క్లిప్స్ లోపల, కేవ్స్ లోపల, అండ్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ అని వీళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ఒక డ్రాగన్ ఒక స్టోన్ని డ్రాప్ చేసిందంట. ఆ స్టోన్కి హీలింగ్ పవర్స్ ఉంటాయి. వెన్ ఎవర్ లైక్ ట్రావెలర్స్ కమింగ్, దోస్ యూస్ టు హెల్ప్ దెమ్ టు హీల్ దేర్ ఇంజరీస్, అవి ఇవి. ఆల్సో చాలా హిస్టరీ ఉంది టు డ్రాగన్స్ అండ్ దెర్ ఇస్ అ గోస్ట్ స్టోరీ ఆల్సో. చాలా ఇయర్స్ వరకు ఎవరు దీన్ని క్లైమ్ చేయలేదంట. అండ్ రీసెంట్ ట్రాన్స్పోర్టేషన్, ఈ కాగ్వీల్ ట్రైన్, వీటన్నిటి వల్ల చాలా యాక్సెసిబుల్ అయిపోయింది. చాలా యాక్సెసిబుల్ అయితే జనాలు కూడా వస్తారు, జనాలు వస్తే ఫేమస్ అయిపోతుంది. సో దాట్స్ హౌ దీన్ని మౌంట్ పిలాటస్ అంటే దీన్ని ఒక రకంగా డ్రాగన్ మౌంటైన్ అని అంటారంట. దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ హియర్ దట్ టు ట్రై అవుట్. నా దగ్గర అంత టైం లేదు, నేను ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేశాను తెలియకుండానే. సో యా, మీరు వస్తే మాత్రం ట్రై డిఫరెంట్ రైడ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. విత్ దాట్ మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడు. ద సాడెస్ట్ పార్ట్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఈ గండోలా రైడ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ 2 కేబుల్ కార్స్ మారాలి. అండ్ దెన్ బస్ తీసుకొని బ్యాక్ టు లూసన్. లెట్స్ గో. నాకు నిజంగా వెళ్ళబుద్ధి కావట్లేదు కిందకి వెళ్ళి. ఐల్ స్పెండ్ లిటిల్ మోర్ టైం. నేను చెప్పిన రైడ్ అదే అనమాట, కింద చూసారు కదా. సో యా, this is not just end of Mount Pilatus, but this is going to be end of Switzerland. నాకు రేపు మార్నింగ్ జర్మనీకి వెళ్ళిపోవాలి. సో ఇట్స్ బిట్ హెవీ ఈ మౌంటైన్స్, ఈ ఆల్ప్స్, ఈ మంచు, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఏదోలాగా అనిపించింది నాకు. All right, we are heading out. We're heading down to Blast. Oh my god, there's so much line. వెళ్ళేటప్పుడు మంచిగా కేబుల్ కార్ మొత్తం నాకే ఉండింది. బట్ ఇప్పుడు ఎదురుగా ఇద్దరున్నారు వ్యూ బ్లాక్ చేయడానికి. బట్ ఇట్స్ ఓకే. Alright, now that we are done, I'm going back to Lucerne. That's all for today's vlog. Bye guys. Bye bye. See you in my next vlog. I hope you liked it. Good news is I'm going again.
నా వీడియోస్ అన్నీ లేట్గానే వస్తాయి. నేను ట్రావెల్ చేసిన వెంటనే పెట్టేయాలని స్ట్రెస్ తీసుకోను. ఒక స్లోగా వస్తాయి అండ్ ఐ విల్ బీ యాక్టివ్. 2 things that I might stick to. One is travel content for sure. నా ట్రిప్స్ గురించి, నా ట్రిప్ వ్లాగ్స్ I will post. I have a lot of knowledge to share. Solo travel gurinchi, financial management when you're like traveling as a girl, how it is to travel, how it is to have a dream. Definitely, if you have any suggestions, feedback, whatever it is, just drop in comments. I love interacting with my community. We are going to have a good relationship if you are engaging with me in comment section. And also, if you have any doubts or anything, genuine doubts, okay, please ping me in Instagram. I will make sure I will reply. But yeah, time waste questions adakandi. I'm going to ignore as usual. If you like my video, please like, share, comment and subscribe. First time correct ga cheppanu. Well, bye bye.